ఒక వీడియో వైరల్ అవుతుంది నిన్నటి నుంచి సోషల్ మీడియాలో. ఆహ్, ఒక 10వ తరగతి స్టూడెంట్ ఎన్టీఆర్ జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జిల్లా పరిషత్ హై స్కూల్‌లో టీచర్‌ని గుద్దినటువంటిది. మహిళా టీచర్ అక్కడే ఉన్నారు. ఇంకో టీచర్ మరి అక్కడికి ఎందుకెళ్లారు? సాధారణంగా ఒక క్లాస్‌లో ఒక టీచర్ ఉండగా ఇంకొకళ్ళు వెళ్లరు. హెడ్ మాస్టర్ ఎళ్తుంటారు గానీ ఇంకొకళ్ళు ఎళ్లరు. ఆయన ఎందుకెళ్లారో తెలీదు. అక్కడ ఒక స్టూడెంటు కింద పడ్డాడు. ఆ తర్వాత లెగిసి ఆ మాస్టర్‌ని గుద్దాడు. మాస్టర్ సన్నగా ఉన్నాడు. మనిషి తట్టుకోలేక ఏడుస్తా మాట్లాడినటువంటి దృశ్యం. అక్కడ కనబడుతున్న దాంట్లో ఆ పిల్లోడి కి సంబంధించి ఏదో సిగరెట్ లాంటి పదాలు వినబడుతున్నాయి. ఇంకో పక్కనొచ్చేటప్పటికి మమ్మని తిట్టావంటూ ఆ పిల్లోడు కొట్టినటువంటిది కనబడుతుంది. అసలేం జరిగిందో బయటికి తెలీదు గానీ, మాస్టర్‌ని కొట్టడం ఏంటన్నటువంటి పాయింట్ ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నిస్తున్నారు. అలాగే రిటైర్డ్ టీచర్లు వీళ్ళందరూ గూడా పిల్లల్ని పెంచే విషయంలో తల్లిదండ్రులు సరైనటువంటి రూట్‌లో వ్యవహరించట్లేదని ఒకవైపు, అదే సందర్భంలో ఆ మాస్టారు ఏమన్నారో తెలియాలంటూ ఇంకొక వైపు. తేలినా తేలకపోయినా మాస్టార్‌ని కొడతారన్నది ఇంకొక వైపు. బేసిక్‌గా ఒకటే. సంస్కారం అనేది పుట్టుకతో వస్తుంది. ఒకవేళ మాస్టారు తప్పు చేస్తే కంప్లెయింట్ ఇయడానికి హెడ్ మాస్టర్ ఉంటారు. లేదా విద్యాశాఖ ఉంటది. అలా కాకుండా కొట్టేసేస్తామంటే మాస్టర్‌ల మీద దాడి చేసేటటువంటి సంస్కారం అవుతదా పిల్లల్ని? అలా దాన్ని సమర్థించుకురావాల్సిన అవసరం ఉంటదా?